వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పంచమ స్థానంలో శని సంచారం ఇది సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలనే అనేటువంటిది ఇస్తారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి శని యొక్క ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం అంతా ఉంటాయి. శని సాధారణంగా యోగిస్తాడు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావము ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, దీంతో పాటుగా అష్టమ స్థానంలో గురు యొక్క సంచార ప్రభావం, వెరసి శని కూడాను సాధారణంగా యోగిస్తున్నటువంటి ఈ కారణము, కేతువు కూడాను తీసుకున్నటువంటి నిర్ణయాలలో అనిశ్చితిని కలగచేస్తూ ఉండడము. కాబట్టి ప్రధానంగా మేజర్గా ఈ సంబంధించినటువంటి మే 31వ తారీఖు వరకు గురువు కూడా వీటికి తోడై ఉన్నటువంటి కారణం చేత సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి మే 31వ తారీఖు వరకు చాలా డ్రాస్టిక్గా నెగిటివ్ చేంజెస్ అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందానంటే దీని తదనంతరం మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండడం వల్ల ఒక్క గురువు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు. గురువు అంటేనే దైవము, అలాగే పెద్దలు. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఈ సంవత్సరంలో మీరు ఆనందంగా జీవించాలి అనంటే మీ ఇష్టదైవానికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, పెద్దల ఆశీర్వచనం ఎల్లప్పుడూ తీసుకునే ప్రయత్నం, ప్రతి పనులలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ విధంగా 2 పనులు కనుక చేసినట్లయితే ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావం చాలా తగ్గి చిన్న చిన్న సమస్యలతో మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31 నుంచి ఇక్కడ గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అర్ధాష్టమ రాహు దోషమైనప్పటికీ కూడా, అలాగే శని ప్రభావం అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా ఈ గురువు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్యకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో గురు సంచార ప్రభావము, ఈ కారణం చేత రాహు అర్ధాష్టమ రాహువు అలాగే గురువు కూడాను అనుకూలించకుండా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా నష్టములు ఎలా ఉంటాయి, ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాజ్య భ్రష్టత్వము అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు ఎదురై మళ్ళీ వేరే ఉద్యోగం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యకాలంలో, లేదా వ్యాపారంలో అనుకున్నంత లాభసాటిగా రాకపోవడము, తద్వారా కొత్త ప్రాజెక్టులు పెట్టినటువంటివి మళ్ళీ కాస్త ఆ సంబంధించినటువంటి ఇష్యూస్తో ఇబ్బందులు పడుతూ ఉండడం, ఇలా అనేక విధాలుగా ఈ సింహరం స్థానంలో గురు సంచార ప్రభావం జరుగుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి కలగబోతాయి. ఇక మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మళ్ళీ మార్గం సుగమం. అంటే ఎక్కడైనప్పటికీ కూడాను మీ యొక్క జీవితంలో ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గురువే ప్రధానంగా యోగకరుడు అవుతున్నాడు. మిగతా పాపగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఎంతవరకు యోగిస్తాడండి గురువు? ఒక్క గురువు మాత్రమే ఎంతవరకు పట్టుకొని పైకి రాగలుగుతాడు. అందుకనే సాధారణంగా మీకు యోగించే గ్రహము గురువుతో పాటుగా మీరు నిత్యం కొలిచే ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు కూడాను దగ్గరగా ఉన్నట్లయితే ఆ దైవ అనుగ్రహం కూడా మీ మీద ప్రసరించి మీకు అనుకున్నటువంటి విజయాలు మీరు పొందగలుగుతారు. ఇక డిసెంబర్ 5 తర్వాత రాహువు తృతీయ స్థానంలో సంచారం చేస్తుండడం, కేతువు నవమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది ఒక విధంగా కలిసి వచ్చేటువంటి సమయం చెప్పవచ్చు. అనగా అప్పటి వరకు పడినటువంటి కష్టాల నుంచి కాస్త వెసులుబాటు అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక గమనించుకున్నట్లయితే సాధారణంగా నిరుద్యోగస్తులు ప్రధానంగా ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థల్లోకి ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ లేదా బదిలీలు ఎప్పుడు ఏ సమయంలో కలుగుతాయి, అన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సంబంధించి పనిచేసే కాంట్రాక్టర్సు ఎప్పుడు బిల్స్ పాస్ అవుతాయి, ధనం ఎప్పుడు మనకు లభిస్తుంది, అలాగే కొత్త కాంట్రాక్టులు ఎప్పుడు చేజిక్కించుకోవాలి అనేటువంటి యొక్క విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా చెప్పవచ్చు. అలాగే 17 ఆగస్టు నుంచి 17 అక్టోబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనుకూలంగా మంచి సమయం చెప్పవచ్చు. మరియు వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము
మంచి సమయం. ఈ సమయంలోనే నిరుద్యోగస్తులు ఉద్యోగము, వేరే ఉద్యోగాలలో వేరే సంస్థల్లో ప్రయత్నం చేసుకోవడం, కాంట్రాక్టర్స్కి బిల్స్ పాస్ అవ్వడం, కొత్త కాంట్రాక్ట్స్, అలాగే కోరుకున్న చోట బదిలీలు అనేటువంటివి జరుగుతాయి. ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి బదిలీల విషయంలో కాస్త తర్జన భర్జన జరగడం, ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప, మీ పలుకుబడిని ఉపయోగించుకుంటేనే తప్ప మీరు కోరుకున్న చోటికి బదిలీలు రాలేకపోతారు. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి కొంతమందికి నిరాశాభంగం అనేటువంటిది నిరాశానికి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తేనే మీరు అనుకున్న విధంగా మీరు జీవించగలుగుతారని చెప్పవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా నెలలు అనగా ఉన్నటువంటి సమయంలో 5 నెలలు అనుకూలం, 7 నెలలు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా సంబంధించినటువంటి దోష నివారణ అనేటువంటిది మీరు ఖచ్చితంగా దైవ అనుగ్రహం కోసం పాటుపడాలి. ఈ వృశ్చిక రాశి వారితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఎక్కువ జరగాలి, చెడు తక్కువ జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అనగా హస్త నక్షత్రం ఉన్నటువంటి అతి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున సంబంధించి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సకల కార్యసిద్ధికి శత్రుజయానికి సర్వకార్య సిద్ధికి సుదర్శన హోమము, రుద్రహోమంతో పాటుగా విద్య ఉద్యోగ ప్రాప్తి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా గమనించుకుంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. అలాగే ఎక్కువగా ధన నష్టం సూచిస్తుంది, సరిగ్గా నిద్ర పట్టలేని పరిస్థితి ఎదురవుతుంది, సంతానం కొరకై ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయముగా చెప్పబడుతుంది. ఏ పని చేసినా కూడా ఆ పనులలో విజయమే మీ సొంతం అవుతుంది. కాకపోతే గురువు అనుగ్రహం లేకపోవడం, కాబట్టి పెద్దల సలహాలు సూచనలతో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం సంపూర్ణంగా విజయంగా ఉంటుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు అనేటువంటి ఎదురవ్వడము, అలాగే ధనము నష్టమవడం, మీ యొక్క వాక్కు వలనే ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకోవడము, జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి మధ్య విభేదాలు ఏర్పడడం జరుగుతుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ధనం నష్టం ఎక్కువగా ఉంటుంది. తెలిసిన వారు సోదరుల వలన ఎక్కువగా నష్టము, వాళ్ళని నమ్మి మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, అలాగే ఇతరులని గుడ్డిగా నమ్మడము, తద్వారా వాళ్ళకి రుణాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. గృహంలో మనశ్శాంతిని కోల్పోతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక ప్రధానంగా 12 నవంబర్ నుంచి 8 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలము చాలా అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం అనేటువంటిది కలుగుతుంది. కానీ ప్రధానంగా మీరు అత్యుత్సాహము ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడతారు. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. సంతానం మూలంగా కష్ట నష్టాలు సమస్యలు ఎదురవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా అష్టమ గురు ప్రభావం వల్ల విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడము, మే 31 లోపలనే మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉండడం, అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉండడం వలన ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కాస్త దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ విద్యార్థులకి మంచి చెడు చెప్పుకునేటువంటి విధంగా ఉండాలి. అన్ని విధాలుగా వాళ్ళని ప్రిపేర్ చేసేటట్టుగా చూసుకోవాలి. అయితే విదేశీయానానికి మాత్రం అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతమైన కాలం అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా విదేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అనేటువంటివి ఈ సమయంలోనే కంటిన్యూ అవుతాయి. H1B వీసాలు అనేటివి సంప్రాప్తం అవుతాయని చెప్పొచ్చు. అయితే దూర ప్రాంత విదేశీ గమనానికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం విదేశీ విద్యకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ప్రవేశం అనేటువంటిది లభిస్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గ్రహ సంచార ప్రభావాలను ఖచ్చితంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో. కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా వాలంటరీ సర్వీస్ చేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. పార్టీ పెద్దల యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడాను ఎక్కువగా ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ప్రజల ఆదరణ పొందడం కోసం మంచి మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి. ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా అతి కష్టం మీద విజయాన్ని పొందుతారు. కాబట్టి
అన్ని విధాలుగా చూసుకొని జాగ్రత్తగా పోటీ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్ అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పెట్టుబడిగా ఎదుటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కానీ చేయకండి. తద్వారా మీరు ఎక్కువగా నష్టపోతారు. అలాగే మీరు నమ్మినటువంటి వాళ్ళ వల్లనే ఎక్కువగా నష్టం పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో మంచి ఆఫర్స్ రావడం, మంచి సంస్థల్లో పనిచేసే అవకాశాన్ని పొందడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయంలోనే మీకు ప్రాముఖ్యత కలిగినటువంటి పాత్రల ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరిగి అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులైతే ప్రధానంగా 2 పంటలలో మొదటి పంట కంటే రెండో పంటనే అత్యధికంగా లాభాలు అనేటువంటివి ఉంటాయి. కౌలుదారులకి కాస్త కష్టం అనేటువంటిది ఉంటుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దిగుబడి సాధారణంగా ఉండడం, రాబడి కూడా దానికి తగ్గట్టుగానే ఉండడం వల్ల మరీ అంత గొప్పగా ఊహించినటువంటి ఫలితాలు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు పొందలేరు. అయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకు మాత్రం, ప్రోత్సాహకాలకు మాత్రం నిరాశ అని చెప్పవచ్చు. మీకు మీరే స్వయం కృషితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కానీ ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం జనవరి తర్వాత మీ జీవితం బాగా ఉంటుందని నమ్మకంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆ వచ్చే సంవత్సరం జనవరి తర్వాతనే మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి నూతన గృహం అనేటువంటిది జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలంలో నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది గోచరమవుతుంది. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవు. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడాను సూచన చేస్తుంది. కాబట్టి మంచి సంతానం అనేటువంటిది ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు సంతాన ప్రాప్తి అనేటువంటిది గోచరమవుతుంది. ఇక తర్వాత ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం సాధారణమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కనుక గమనించుకున్నట్లయితే గతంలో కంటే కూడా గౌరవ మర్యాదలు తక్కువగా ఉండడము, కుటుంబ సభ్యులు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడము, లేకపోతే మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడము అనేటువంటిది, ఏదైనా కానీ తక్కువ చేసి చూడడం అనేటువంటిది మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. విలువైనటువంటి ఆభరణాలు అలాగే గృహోపకరణాలు చోరీకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఎవరికి కూడాను నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వడం అనేటువంటి చేయకండి. నమ్మి లేదా దయతో, జాలితో కనుక సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తులే మళ్ళీ మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణంలో మీకు వెనకడునే ఉంటూ నటిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటే తప్ప ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఆనందంగా ఉండలేరు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా మీ ఇంటికి సంబంధించి ఉత్తర దిశలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని లేదా విష్ణు ఆలయానికి చేరుకొని అక్కడ 3 రోజుల పాటు అభిషేకము, అర్చన జరిపించుకున్నట్లయితే చాలా మటుకు ఆ దేవతానుగ్రహం వలన మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాలు నమోదు చేసుకుని కరుంగలి మాలని సొంతం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్ అంతా కూడా ఆశాజనకంగా ఉండడము, అలాగే ఈ యొక్క సర్వదోష నివారణ పూజల్లో భాగంగా మీకు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానము 6. గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం అనేటువంటిది ఉన్నది. ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావంలో జరిగేటువంటిది ఏంటి? ప్రతిదీ కూడా కాలుకేస్తే ములికి, వెనక్కి, ఇలా ఒక రకంగా చెప్పాలంటే ముందు వెనక ఊగిసలాట ధోరణి అనేటువంటిది ఉంటుంది. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి అన్నట్టుగా ఏది కూడా ముందుకు సాగకపోవడము. అంతేకాకుండా ప్రధానంగా ఎవరితో మనం కలిసి పనిచేస్తుంటామో వాళ్ళతో కొంత విభేదాలు రావడము, అనేక ప్రయత్నాలలో ఆటంకాలు ఉండడము, సామర్థ్యానికి మించి పని చేయలేకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా బద్ధకం అధికంగా ఉండడం ఈ యొక్క అర్ధాష్టమ శనిదోష ప్రభావం. ఇది గతజన్మ కర్మదోషం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే నిజాయితీగా కష్టపడడం, దైవానుగ్రహం కోసం దైవ చింతన ఎక్కువగా ఉండడం అనేటువంటిది చేసినట్లయితే ఈ శని వలన వచ్చేటువంటి సామాన్యమైనటువంటి దోషాలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో రాహు సంచారం డిసెంబర్ 5 వరకు ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేసినా ముందడుగు వేసే అనుగ్రహం ఉండడం, తద్వారా ముందడుగు వేసిన తర్వాత ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి. కానీ మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు, మధ్యలో వచ్చేటువంటి గురువు కూడాను అనుకూలంగా కొన్ని సమయాల్లో ఉంటాడు. కాబట్టి అటువంటి విధంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత
కుటుంబ స్థానంలో రాహు సంచారం చేస్తుండడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర్ధలు వచ్చి ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, అలాగే ఆర్థిక పరంగా మనకు తెలియకుండా ఊహకందని విధంగా ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటిది రాహువు డిసెంబర్ 5 తర్వాత ఏర్పడేటువంటి అశుభ పరిణామాలని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కేతువు డిసెంబర్ 5 వరకు కూడాను శుభస్థానంలో సంచారం చేస్తూ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే దూర ప్రాంత వ్యక్తులతో చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో లావాదేవీలు జరపడం ద్వారా తద్వారా అన్ని విధాలుగా కేతువు అనుకూలంగా ఉండబోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేస్తుంటాడో మనకు తెలియకుండానే మనకు అన్నీ కూడాను గత జన్మ కర్మదోష ప్రభావం వ్యక్తుల వల్ల పరిచయమై మనకు తెలియకుండానే మనం ధనం నష్టపోవడం, మన కీర్తి ప్రతిష్టలు నష్టపోవడం అనేటువంటిది డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహ ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందులని చెప్పవచ్చు. ఇక గురువు గ్రహం దగ్గర కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురువు సంపూర్ణంగా యోగించబోతున్నాడు, రాహు సంపూర్ణంగా యోగించబోతున్నాడు, కేతు యోగించబోతున్నాడు. ఒక శని ప్రభావం అనేటువంటిదే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం అదృష్టం రూపంలో గురువు సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసే ఏ ప్రతి ప్రయత్నమైనప్పటికీ కూడా మీ యొక్క ఇష్టదైవానికి ప్రార్థన చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం చేసుకొని మే 31వ తారీఖు లోపల ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మే 31వ తారీఖు తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చాలా మటుకు కొన్ని నష్టాలు బాగా జరుగుతాయి. ఏంటి ఆ నష్టాలంటే మనకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి, ప్రేమ ఆప్యాయతని పంచిపెట్టే వ్యక్తి కావచ్చు, మన బాగోగులు మంచి చెడు చూసుకునేటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మనం గొప్పగా ఎంతో అపురూపంగా పెంచి పోషించినటువంటి జంతువు కావచ్చు, లేకపోతే ఇంకా మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్థిరాస్తి కావచ్చు, ఏదైనా కానీ ఒకటి మీ చేయి నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యక్తులతో అనగా మీకు సంబంధించినటువంటి అన్ని దగ్గర వ్యక్తులతో కాస్త ప్రేమాభిమానాలతో చూసుకోండి, అందరితో ప్రేమగా పలకరించండి, ప్రేమతో మూవ్ అవ్వండి. అంతేకాకుండా మీ ఆస్తులు లిక్విడేట్ కాకుండా సాధ్యమైనంత వరకు మీరు ఆపుదల చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క గురు ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ దోషం తగ్గుతుంది. ముఖ్యంగా దైవ ఆరాధన, గురు ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడండి. ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ప్రధానంగా అన్ని విధాలుగా యోగము, అలాగే కోర్టు కేసుల్లో జయము, కోల్పోయినదంతా కూడా తిరిగి పొందేటువంటి ప్రయత్నము. ఈ సమయంలో ఎడబాటుగా ఉన్నటువంటి ప్రేమికులు కావచ్చు, అలాగే భార్యాభర్తలు కావచ్చు, భాగస్వామ్య వ్యాపారస్తులు కావచ్చు, అందరూ మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మతో లింక్ అయినటువంటి వాళ్ళందరూ కూడా స్నేహితులు, పాత స్నేహితులు కలుసుకొని ఆనందంగా జీవించగలగడానికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో మళ్ళీ సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మళ్ళీ కొన్ని ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇటు ద్వితీయ రాహువు, అలాగే అష్టమ గురువు, అష్టమ కేతుగ్రహ ప్రభావం వెరసి ఈ సమయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి జనవరి 24 నుంచి ఉగాది వరకు. ఎందుకంటే అర్ధాష్టమ శని, ద్వితీయ రాహువు, అలాగే అష్టమ గురు కేతు గ్రహ ప్రభావము సంపూర్ణంగా ఉండడం కారణం చేత వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఎటువంటి నూతన వ్యాపారాలు కానీ ప్రయత్నాలు కానీ చేపట్టకపోవడమే మంచిది. ఈ సమయంలో మాత్రం, ఇంతకుముందు చెప్పిన సమయంలో మాత్రం అందరితో కూడా కలుపుకోలుగా ఉండడం, ఎవరితో వాగ్వివాదాలు కానీ మనస్పర్ధలు వచ్చే విధంగా బిహేవ్ చేయడం కానీ చేయకండి. అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి, సంతానంతో అభిమానంతో ప్రేమగా ఉండండి. అంతా మీకు ఎదురయ్యేటువంటి సమయం మాత్రం ఈ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా ఈ సమయం మాత్రం అనుకూలము, ఎట్టి పరిస్థితిలో కాదు. కాబట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు, ముఖ్యంగా గమనించుకుంటే నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు వేరే సంస్థలో పని కోసం వెతుక్కోవాలంటే ఏ సమయంలో వెతుక్కోవాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే పాస్ అవుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం 15 మే నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. అలాగే 17 సెప్టెంబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా చాలా మంచి యోగ కాలము. వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైన కాలం. ఈ సమయంలో చెప్పిన విధంగా నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు కనుక మీ యొక్క సంబంధించినటువంటి పనులు కనుక ముందడుగు వేసినట్లయితే అన్ని విధాలుగా మీకు కోరుకున్న విధంగా మీకు అన్నీ లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. కేవలం ఒక్క రాశికే కాకుండా 12 రాశుల వాళ్ళకి కూడాను కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే మంచి కానీ చెడు తక్కువ కానీ జరుగుతాయి.
కాబట్టి ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా శుభ నక్షత్రం అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సర్వకార్య జయసిద్ధికి సంబంధించి సుదర్శన హోమము, రుద్రహోమంతో పాటుగా విద్య, ఉద్యోగ ప్రాప్తి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల, మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు ఏప్రిల్ 1వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోషంతో పాటుగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా అర్ధాష్టమ కుజదోష ప్రభావంగా ఉండడం. కాబట్టి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఎందుకంటే ఎక్కువగా చెడు జరుగుతుంది. అలాగే గురువు అనుకూలంగా ఉంటాడు. కానీ ఈ గురువు కూడాను ప్రధానంగా గమనించుకుంటే సాధారణంగా ఈ సంబంధించినటువంటి గురువు ఎంత అనుకూలంగా ఉన్నా శని కుజుల యొక్క ప్రభావము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉండడం కానీ, ఆర్థికపరమైన నష్టాలు కానీ, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం కానీ, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ చూసుకోవాలి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీ ఆరోగ్యం జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు, కానీ అంతేకాకుండా మధ్యలో ఆపివేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు అనుకూలంగా ఉండడు, రాహు అనుకూలం ఉంటుంది, శని అనుకూలంగా ఉండడు, కుజుడు అనుకూలంగా ఉంటాడు, రవి కూడా అనుకూలంగా ఉంటాడు ఈ సమయంలో. కాబట్టి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుజగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల శత్రువుల మీద విజయము, అలాగే కోర్టు సంబంధమైనటువంటి వివాదాల విజయము, భూగృహ వసతి లాభం అనేటువంటిది ఈ సమయంలో మీరు పొందవచ్చు. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయం మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరు కాస్త మంచి ప్రేమతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే వివాదాలు ఏర్పడే అవకాశం, ఎడమ కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మరీ ముఖ్యంగా 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం మాత్రం అది అనుకూలము కాదు. ఈ సమయంలో ప్రధానంగా గురువు కూడా అష్టమ గురు సంచారము, కుజుడు అష్టమ సంచారము, అలాగే శని అర్ధాష్టమ సంచారము. ఈ కారణం చేత ప్రధానంగా శరీరంలో అనగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, అలాగే మీరు అనుకున్నటువంటి సొంత వ్యక్తులతో ఎప్పుడు వాగ్వివాదాలు జరుగుతూ ఉండడము, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నష్టము ఎక్కువగా ఉండడము, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, అలాగే తెలిసిన వారి వల్ల మోసపోవడం అనేటువంటివి జరుగుతాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రకటనల్ని మీరు పొందడం ద్వారా తద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు, అనగా ఇప్పుడు చెప్పాలంటే సైబర్ క్రైమ్ అనేటువంటి చెప్పొచ్చు. ఈ విధంగా ఆకర్షణగా అత్యాశకు పోయి ఎక్కువగా నష్టపోతారు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అయితే ఇది ప్రధానంగా కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం. ఈ సమయంలో ప్రధానంగా సంబంధించినటువంటి అన్ని విధాలుగా యోగకాలంగా ఉండేటువంటి సమయం చెప్పొచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో చర్చకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మే 31వ తారీఖు వరకు గురుబలం అనుకూలంగా ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి ప్రతిభ కనబరించి చక్కటి విద్య ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. మే 31 తర్వాత ప్రయత్నాల్లో ఆటంకాలన్నింటినీ ఎదురవుతాయి. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా విదేశీయానానికి విదేశీ సంబంధించిన చేయు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రయత్నాల్లో మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా విదేశీయానానికి వెళతారు, కానీ అక్కడ ఎక్కువగా కష్టపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవ్వండి. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ మళ్ళీ రెన్యువల్ అవుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. అలాగే H1B వీసాలు వంటి వాటి కూడాను మీరు పొందే అవకాశం గోచరమవుతుంది. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా పార్టీ పెద్దల యొక్క అండదండలతో ఎన్నికల్లో పోటీ చేసిన చక్కటి విజయం, అతి భారీ విజయం రాకపోయినప్పటికీ కూడాను విజయాన్ని మాత్రం సొంతం చేసుకుంటారు. కాబట్టి మంచి నామినేటెడ్ పోస్టులో ఉండే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పాత్రలు పోషించడం, తద్వారా అటువంటి సంస్థల్లో మీకు మంచి ఉద్యోగం లభించడం ద్వారా మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. నూతన నటీనటులకి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే
ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, ధనుసు రాశిలో జన్మించినటువంటి రైతులకి 2 పంటలు కూడాను సాధారణమైనటువంటి పరిస్థితులు. గొప్పగా ఊహించిన అంత లాభాలు పొందకపోయినా ప్రధానంగా ఈ సంవత్సరం కుటుంబాన్ని పోషించగలిగి మంచి స్థితిలో ఉండగలిగేటువంటి లాభాలు మీరు సొంతం చేసుకుంటారు. కౌలుదారులు మాత్రం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆ క్రీడాకారులకు మాత్రం కాస్త బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందలేరు. ప్రోత్సాహకాల విషయంలో, అవార్డులు రివార్డు విషయంలో అన్ని నోరూరించి చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ప్రాజెక్టుల కోసం మీరు గట్టిగా నిజాయితీగా దైవానుగ్రహంతో ప్రయత్నం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాలు మంచిగా జరుగుతాయి. మే 31 లోపల జరిగే అవకాశం, లేకపోతే అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24 లోపల వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది. అన్ని విధాలుగా శుభయోగమైనటువంటి లక్షణాలు అనేటువంటి యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి విలువ అనేటువంటిది ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ ఆదరాభిమానాలతో, ప్రేమతో అంగీకరించి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా మీరు చేసినటువంటి గతంలో జరిగినటువంటి తప్పుల్ని కూడా ఆమోదింప చేసుకొని చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. మీపై ఉన్నటువంటి అప్రతిష్ట ఏదైతే ఉంటుందో అదన్నీ కూడాను తప్పు అని చెప్పి నిరూపించగలిగేటువంటి స్థితి ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉంటుంది. కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతలు అనగా విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. అది ప్రేమికులు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కోల్పోయినది మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులని సొంతం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత రాహు సంచార ప్రభావం అనుకూలంగా ఉండదో ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఆభరణాలని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ధనాన్ని మాత్రం ఎవరికి కూడా గుడ్డిగా నమ్మి ఇవ్వకండి. ఎందుకనంటే కుజగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము సాధారణంగా ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా ధన సంబంధించినటువంటి విషయాల్లోనే ఎక్కువగా తప్పుడు అడుగు వేసే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలు, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలతో ముందడుగు వేసి మీరు డబ్బు విషయంలో నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏతవాత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం అంతా గోచరమవుతున్నాయి. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా నవగ్రహాలు అండగా ఉండాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి రోజున జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను మీరు సొంతం చేసుకోవడం ద్వారా ఆ దైవానుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది మీ కలల్ని సాకారం చేసుకొని ఆనందకరమైన జీవితానికి బాటలు వేసుకుంటారని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. గమనించుకున్నట్లయితే ప్రధానంగా బాగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశులలో ఒకటైనటువంటిది ఈ యొక్క తులారాశి. నిజంగా చెప్పాలంటే అదృష్టం తోడై ఉన్నటువంటి రాశుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశి ఒకటే అని చెప్పవచ్చు. ఎందుకంటే తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఈ సంవత్సరం అంతా కూడాను శని అత్యంత రాజయోగప్రదుడుగా మారబోతున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఏ పని చేసినా ఆ పనులలో విజయం అనేటువంటిది వీళ్ళ సొంతమని చెప్పవచ్చు. ఇక రాహు కూడాను 5వ స్థానంలో సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కూడా కాదు డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత ఈ తులారాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు, గృహంలో మనశ్శాంతి లేకపోవడం డిసెంబర్ 5 తర్వాత గోచరమవుతుంది. ఇక కేతువు కూడా డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు ఈ కేతు గ్రహం కూడా ఉండడం. అంతేకాకుండా 9వ స్థానంలో ఈ యొక్క సంబంధించినటువంటి గురుగ్రహము మే 31వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కుజ సంచారం కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ అండ్ మే నెలలో. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అందరూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వినియోగించుకోవచ్చు. ఏ పని చేపట్టాలన్నా, కొత్త వ్యాపారం కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలన్నా ఈ సమయం చాలా అనుకూలం. కాబట్టి మే 31వ తారీఖు వరకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆలోచన ఎప్పుడు వస్తే అప్పుడే వెంబడే ప్రయత్నం చేసి చూడండి, చక్కని శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకైతే సాటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించకపోవడం, పెద్దల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, అంతేకాకుండా ఉద్యోగాలు మాని వేరే ఉద్యోగాలకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది కలుగుతుంది.
కాబట్టి ఇటువంటి సమయంలో పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీరు ఈ సమయంలో కూడాను యోగదాయకంగా ఉంటారు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం మళ్ళీ మే 31వ తారీఖు వరకు ఎటువంటి యోగ కాలాన్ని పొంది ఉంటారో అటువంటి మళ్ళీ యోగ కాలం జనవరి 24 నుంచి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో అనేటువంటిది పొందుతారు. ఇక తదనంతరం జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా సమస్యలన్నీ సమసిపోయినప్పటికీ కూడాను మళ్ళీ కొంత ఒడిదుడుకులు సామాన్యమైనటువంటి ఒడిదుడుకులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణంగా మొదటి 2.5 నెలలు అలాగే సంబంధించి మళ్ళీ తర్వాత 2.5 నెలలు మరియు 2 నెలలు ఈ సంబంధించినటువంటి కాలం అనగా దాదాపుగా ఒక 7 నెలల పాటు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి రాశిగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే ధనము బిల్స్ పాస్ అవుతాయి, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో మనం చేజిక్కించుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు బదిలీలు కావాలనుకున్నటువంటి కోరుకున్న చోటికి ఎప్పుడు బదిలీలు అనేటువంటి అవకాశాలు గోచరమవుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 17 జూలై నుంచి 16 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం ఈ యొక్క నిరుద్యోగము ఉద్యోగస్తులకు సంబంధించి. అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయము మరియు వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉన్నటువంటి సమయము. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం 16 డిసెంబర్ నుంచి 13 జనవరి వచ్చే సంవత్సరం వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఒక్క తులారాశికి మాత్రమే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వృత్తి కళాకారు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అనగా సొంత కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకందరికీ కూడా ఎక్కువ సమయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిగతా ఏ రాశికి లేని ఒక ప్రత్యేకత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటుగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ప్రధానంగా ఏ రాశి వాళ్ళకైనా కానీ మంచి చెడు ఈ సంవత్సరం అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మంచి ఎక్కువగా ఉంటుంది, చెడు తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అనగా అతి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే హస్తా నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము మరియు సంబంధించి ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, రుద్రహోమము, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, అలాగే దాంపత్య మరియు వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఈ సంవత్సరం జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరుగుతున్నాయి కాబట్టి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజ సంచార ప్రభావం కూడా తులారాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా సంపూర్ణంగా అనుగ్రహం. కుజుడు, శని, రాహువు, గురువు, కేతువు ప్రధానంగా ఉన్న నవగ్రహాల్లో చాలా మటుకు గ్రహాలన్నీ కూడాను సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కాలం కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలం అద్భుతం, ఒక మహిమాన్వితమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని అనుకున్న ఆ పని, మీ కలలు ఏది కన్నా అవి సాకారం అవుతాయి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులన్నింటినీ ఎదురవుతాయి. అలాగే మీరు దుందుడుకు స్వభావం ప్రదర్శించడం తద్వారా అనుకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం కూడా సూచించబడుతుంది. దాంపత్య భాగస్వామి వ్యాపార భాగస్వాములతో ప్రేమతో వెలిగేటువంటి ప్రయత్నం చేయండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము ఆర్థికంగా నష్టపోయేటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. అలాగే ఇతరులతో వాగ్వివాదాలు, నమ్మిన వారే మోసం చేయడం ద్వారా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది సమయము.
ముఖ్యంగా జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, కష్ట నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశము, ప్రతి పనులలో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలిసినటువంటి వారితో వాగ్విభేదాలు, విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో మనశ్శాంతిని కోల్పోతారు. అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలము ప్రధానంగా గమనించుకుంటే మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. సంతానమూలకంగా విభేదాలు, సంతాన నష్టాన్ని సూచిస్తుంది. స్త్రీలకైతే మిస్క్యారీ అయ్యేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలంలో. ఇక 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు కుజుడు స్తంభించి ఉండి అత్యంత శుభస్థానంలో ఉండడము, గురువు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండడము, శని అనుకూలంగా ఉండడము, ఒక రాహువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా రాహు వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడాను కుజుని యొక్క ప్రభావం వలన తగ్గిపోవడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా వినియోగించుకొని మంచి మార్గంలో ఉంటారని ఆశిస్తూ ఉంచవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విద్యార్థులకి మే 31వ తారీఖు వరకు కూడాను సంపూర్ణంగా మంచి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత అన్ని పోటీ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించి తీరే అవకాశం ఉంటుంది. అలాగే దశమ గురు ప్రభావం మనకు చెడు ఫలితాలను ఇస్తున్నా నెగిటివిటీలో కూడా పాజిటివ్ను వెతుక్కోవాలి. దశమ గురు ప్రభావం వలన ఉన్న ప్రాంతం నుంచి చాలా దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం విదేశీ యానం కనుక చేసినట్లయితే ప్రధానంగా ఈ కాలానికి యోగం. కాబట్టి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఎవరికైతే విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తారో తప్పకుండా వాళ్ళు ఆ విదేశీయానానికి సంబంధించినటువంటి పూర్తి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ అనేటువంటివి మెరుగవుతాయి, రెన్యువల్స్ అవుతాయి ఉద్యోగాలు. అలాగే కొత్తగా H1B వీసా లాంటివి కూడాను అప్లై చేసుకున్న మీకు ఈ సమయంలో చెప్పినటువంటి జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య సమయంలో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడతారు. పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు సీటు సంపాదించుకొని ఎన్నికల్లో గెలుపొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను అద్భుతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి పాత్రలు పోషించి తద్వారా రివార్డులు సొంతం చేసుకుంటారు. గతంలో మీ దగ్గర మీకు అడ్వాన్స్ ఇచ్చి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి మళ్ళీ పూర్తవుతాయి. తద్వారా ఆశించిన మేర దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశము నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గోచరం అవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు 2 పంటలు కూడాను అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటి పొందుతారు. తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా కౌలుదారులు తమకున్నటువంటి ఆర్థిక నష్టాలన్నీ కూడాను పూర్తి చేసుకొని మంచి ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి ఉంటాయి. రుణ విముక్తులు అవుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రధానంగా మే 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం, అలాగే జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను అనుకూలంగా ఉండడము, ఈ కుజస్తంభన ప్రభావము 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు కూడా ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా నవంబర్ మాసము నుంచి కూడా సంపూర్ణముగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో రివార్డులు పొందగలుగుతారు. మీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి ఎక్కువగా మారుమోగిపోతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహమై జరిగి తీరుతుంది. ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మే 31వ తారీఖు వరకు, అలాగే వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి ఈ 2 సమయాలు మాత్రం వివాహం నిశ్చయం అవ్వడం అనేటువంటివి అన్నీ కూడా జరిగిపోతాయి. సంతానం కూడా సంప్రాప్తించేటువంటి అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రధానంగా అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం సొంత ఇంట్లో అడుగు పెడతారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందేటువంటి రాశుల్లో ఒకటైనటువంటి ఈ తులారాశిలో వాళ్ళకి కూడాను అన్ని విధాలుగా చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి
మీ మాటకి తిరుగులేదు, మీ మాటకు అందరూ కూడాను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, ప్రేమ, అభిమానాలు చూరగొనడం, తద్వారా మీ మాటే వేదంగా అందరూ కూడాను శిరస వహిస్తారు. తద్వారా అన్ని విధాలుగా బాగుంటుంది. సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. మీరు చేసే ప్రతి పని ఎదుటి వాళ్ళకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాగే గృహంలో గృహోపకరణాలు, అలాగే స్థిర చరాస్తులు, విలువైనటువంటి ఆభరణాలు సొంతం చేసుకోవడం, అన్ని విధాలుగా మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఈ సంవత్సరం పూర్తి చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఫైనాన్స్ చేసేటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడాను చక్కగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి మీకు చక్కగా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా ఈ సంబంధించినటువంటిది చెప్పవచ్చు. అయితే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందుతారు. ముఖ్యంగా స్త్రీలు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం అనుకూలం కాదు. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్యం పాలై శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలంగా లేని కారణం చేత గృహోపకరణాలు, అలాగే సంబంధించినటువంటివి విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు దొంగతనానికి గురవుతాయి. కాబట్టి మీ వస్తువుల పట్ల మీరు ప్రత్యేకంగా శ్రద్ధ ఈ సంవత్సరం డిసెంబర్ 5 తర్వాత చేసుకుంటే చాలా మంచిదని గమనించవచ్చు. తర్వాత అన్ని విధాలుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభ ఫలితాలుగా ఉంటాయి. అలాగే ప్రధానంగా ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనే ఉద్దేశంతో జరిగేటువంటి సంపూర్ణ దోష నివారణ, సకల దోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని గోత్రనామాదులు నమోదు చేసుకొని ఈ యొక్క కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ తులారాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను మీ యొక్క ఈ సంవత్సరంలో ఏవైతే కళలు కానీ వాటిని అన్నింటినీ కూడాను ఆ కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటారో అవన్నీ కూడాను నెరవేరి మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలిన నాడిని ప్రభావం నుంచి గత సంవత్సరం నుంచే కాస్త ప్రభావం నుంచి బయటపడ్డారు. శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉన్నటువంటి కారణం చేత రాష్ట్రాధిపతి కూడా శని అవ్వడము, తలపెట్టినటువంటి ప్రతి పనులలో కూడా విజయాన్ని పొందేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీతో కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసినట్లయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా చక్కటి సహాయ సహకారాలు అందుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ద్వితీయ రాహు డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉండడము, ఆ తదనంతరం ప్రధానంగా జన్మ రాహు ప్రభావం ఈ మకర రాశి మీద ఉండడం, డిసెంబర్ 5 వరకు కూడాను చేపట్టినటువంటి ప్రతి ప్రయాణాల్లో, పనులలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కొంతవరకు ఈ రాహు ప్రభావంలో కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోతారు. అంటే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కావచ్చు, లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్నామనేటువంటి భావన కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడాను కాస్త మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనులలో యాంగ్జైటీ అనేటువంటిది రాహుగ్రహ సంచారం డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి కారణం. తదనంతరం జన్మ రాహు ప్రభావం వలన వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా డిసెంబర్ 5 నుంచి ఈ ప్రభావం మీలో అత్యుత్సాహము, ఏదో కొత్తని శక్తి మీలో ప్రవేశించింది, తద్వారా అన్ని విధాలుగా నేను బయటపడడానికి మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాను అనే ఒక ధైర్యం మాత్రం మీకు కలుగుతుంది. ఇక గురుగ్రహ సంచార ప్రభావం కనుక చూసుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు షష్టమ గురు ప్రభావం వలన ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి గురుబలము లేని కారణం, ముఖ్యంగా ఈ గురుబలం లేని కారణం చేత ప్రతి పనులలో ఎక్కువగా 1-2 సార్లు చేస్తే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు గురువు సప్తమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ సమయం వివాహ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కగా నూతన దాంపత్య జీవితంలో ప్రవేశం పొందుతారు. అలాగే విడిపోయినటువంటి జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కోల్పోయినటువంటి ప్రేమను మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం కూడా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. ఆర్థిక పుష్టి, అన్ని విషయాల్లో శని అనుగ్రహంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, రాహు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కాలంలో చేసేటువంటి ప్రతి పనులలో మీరు సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పొందుతారు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తుండడము, అక్కడే కేతుగ్రహ సంచార ప్రభావం ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24 రెండు నెలల
27 రోజుల పాటు ఉండేటువంటి ఈ సమయం దాదాపు 3 నెలల పాటు అని చెప్పవచ్చు. ఈ సమయం మాత్రం చాలా అత్యంత కీలకమైనటువంటిది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మీరు ముందడుగు తప్ప వెనకడుగు అనేటువంటిది లేకుండా ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఎందుకు ముందడుగనంటే మిమ్మల్ని రాశ్యాధిపతి అయినటువంటి శని మిమ్మల్ని ముందుకు వెళ్తాడు. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ వెనకడుగు వేయకపోతే అక్కడే చిక్కుపడిపోతారు. కావున గురుగ్రహం యొక్క అనుగ్రహం కార్య అనుకూలత అనేటువంటిది ప్రధానంగా మీరు పొందలేకపోతారు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క గురుగ్రహం అష్టమ రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత వచ్చేటువంటి అశుభ ఫలితాన్ని మీరు అధిగమించగలుగుతారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు కానీ, మీరు సొంతం అనుకున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా మీరు ప్రేమించే వ్యక్తులు కానీ మీకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీది సొంతం అనుకున్నటువంటి ఆస్తి కానీ, వాహనం కానీ, ఆభరణాలు కానీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యక్తుల పట్ల మాత్రం ప్రేమ, ఆదరాభిమానాలతో, లౌక్యముతో, అభిమానంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు మీ వస్తువులని, విలువైనటువంటి వస్తువుల్ని, స్థిర చరాస్తుల్ని, వాహనాల్ని మీరు కాపాడుకోండి. ఈ విధంగా చేస్తే గురువు వల్ల వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు తగ్గుముఖం పడుతుంది. ఇక కేతువు ప్రధానంగా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశి సంచార ప్రభావాలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోండి, డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఉగాది లోపల మీ పూర్వ జన్మతో లింక్ అయినటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కాబట్టి వాటి పట్ల ఒకంత మీరు శ్రద్ధ పెట్టి మంచిదా కాదా అని మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఆ సమయంలో ప్రధానంగా గురువు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. అంటే ఒక భవిష్యత్తులో ఒక మంచి మార్పుకి మీకు జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పవచ్చు. ఈ సంబంధించినటువంటి నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది. అలాగే ఇంకా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఎప్పుడు బదిలీల అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న సంస్థల్లో ఏ సమయంలో వేరే సంస్థలకు మారాలంటే ప్రయత్నం చేస్తే ఎప్పుడు మంచి జరుగుతుంది. అలాగే నూతన వ్యాపారం ఎప్పుడు ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే పాస్ అవుతాయి, ధనము లభిస్తుంది. అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో మనకు అనుకూలంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటిది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయము, అలాగే 15 జూన్ నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి సమయము, అలాగే 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం. మళ్ళీ వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి ఉగాది వరకు ఉండేటువంటి సమయం. ఒక తులారాశి వారికి అయితే ఎక్కువ సమయం ఏ విధంగానైతే ఎక్కువ రోజులు అనుకూలంగా ఉన్నాయో మళ్ళీ ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రోజులు ఈక్వల్గా అనుకూలంగా ఉండబోతున్నాయి. అంటే మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, మకర రాశి ఈ రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా ఉన్న 12 రాశులు ఈ సంవత్సరం చెప్పవచ్చు. అందులో మకర రాశి కూడా ఒకటి కాబట్టి అన్ని విధాలుగా మంచి అనుకునేటువంటి ఉన్నది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటిది ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే ఈ యొక్క మకర రాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి ఎక్కువగా, చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందించాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో సాయంకాలం 6 గంటలకి ఈ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము మరియు సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా వివాహ దాంపత్య సిద్ధికి, ఉద్యోగ వ్యాపార ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ఈ మకర రాశి వారికి అత్యంత శుభమైనటువంటి సమయం. గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా శని మరియు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల చేపట్టినటువంటి పనులని ధైర్యంగా ముందడుగు వేస్తూ ఆత్మవిశ్వాసంతో మీరు పని మొదలు పెడతారు. తద్వారా భవిష్యత్తులో మంచి విజయాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడము, అలాగే అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం, శని ఒక్కడు ఎంత యోగిస్తున్నప్పటికీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది.
వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ప్రేమగా అనుకూలంగా మాట్లాడే తత్వం ఉంటే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని చెప్పొచ్చు. అలాగే 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ సమయం మాత్రం ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర పీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటివి కలుగుతాయి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ యొక్క సమయం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పొచ్చు. చేపట్టినటువంటి ప్రతి పనులలో గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు, కుజుడు అనుకూలంగా ఉంటాడు, శని అనుకూలంగా ఉంటాడు, రాహువు కేతులు కూడా సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అన్ని విధాలుగా 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ చాలా విలువైనటువంటి యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలము ప్రధానంగా గురువు కూడా కొంతవరకు యోగిస్తున్నాడు. అలాగే జీవిత భాగస్వాములు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో అభివృద్ధికి వస్తాయి. కాబట్టి వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి నిర్ణయాలు వాళ్ళకే వదిలేయండి. అన్ని విధాలుగా మీ జీవితానికి ఉపకరిస్తాయని చెప్పొచ్చు. అయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఏమాత్రం అనుకూలంగా కాదు. కాబట్టి ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధానంగా మీరు ఆర్థిక పరంగా నష్టాలు పొందేటువంటిది, లాభం కోసం అత్యాశకి గురి చేసి ప్రకటనలను మీరు దాన్ని ఆమోదించడం ద్వారా చాలా మటుకు ధనాన్ని నష్టపోతారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువగా మీరు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా ఈ 12 నవంబర్ నుంచి ప్రధానంగా వచ్చే 8 ఆగస్టు వరకు కూడాను చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా మే 31 తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత కాస్త ఈ మకర రాశిలో జన్మించినటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వారి పట్ల ఎక్కువగా కేర్ తీసుకునే ప్రయత్నం చేయండి. తదనంతరం అక్టోబర్ 31 నుంచి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని రకాలైనటువంటి విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఉంటుంది. కోరుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. కానీ ఈ యొక్క గురువు విద్యార్థులకు అనుకూలించాలంటే మే 31 వరకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తీసుకున్నటువంటి కేర్ వల్ల, వాళ్ళు పొందినటువంటి శుభ ఫలితాల వల్ల కోరుకున్న విద్యా సంస్థల్లో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రవేశం సునాయాసంగా లభిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 తారీఖు మధ్య కాలంలోనే విదేశీ యానానికి సంబంధించి, విదేశీ విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు బాగా మెండుగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే మళ్ళీ అక్టోబర్ 31 తారీఖు నుంచి జనవరి 24 తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న మళ్ళీ ఇది అనుకూలంగా ఉండబోయేటువంటి సమయం. అయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 తారీఖు వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా కాంట్రాక్ట్స్ రెన్యువల్ అవుతాయి, అలాగే H1B వీసాలు శాంక్షన్ అవుతాయి, మళ్ళీ కొత్త ఉద్యోగాలు పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణమైనటువంటి బొటాబొటి మెజారిటీని పొందుతారు. బాగా కష్టపడి ఫలితాలు పొందుతారు. ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు నమ్మినటువంటి వాళ్ళ చేతనే మీరు మోసగింపబడతారు. కాబట్టి రాజకీయ రంగ ప్రముఖులు ధన విషయంలో, అలాగే ఇతరతర నిర్ణయాల విషయంలో ఆచితూచి పార్టీ పెద్దలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటేనే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు, అలాగే సంబంధించి 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గొప్పగా ఆశించిన మేర ధనం అనేటువంటిది లభ్యం కాకపోవడం, కొన్ని పాత్రలు అన్నీ చక్కగా వచ్చి నోటిదాకా వచ్చి జారిపోతుంటాయి. కాబట్టి పాత్రలు ఎంచుకునే విషయం కావచ్చు, ఏదైనా సంస్థలో మంచిగా కొత్త ప్రాజెక్టులో చేరడం కావచ్చు, మీరు ఆచితూచే నిర్ణయం తీసుకోండి. తద్వారా మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో మీరు అన్ని విధాలుగా మంచి ప్రజాదరణ చెందినటువంటి పాత్రల్ని పోషించడం, తద్వారా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు. నమ్మి ఎదుటి వాళ్ళ ద్వారా మీరు ఈ యొక్క సంబంధించినటువంటి విషయంలో నటులు చాలా జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మొదటి పంట సాధారణమైనటువంటి పంట, రెండో పంట మాత్రమే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది, మంచి జరుగుతుంది, ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. తద్వారా అధిక దిగుబడి అనేటువంటిది రాకపోయినప్పటికీ కూడాను మీరు పెట్టిన పెట్టుబడికి సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి. కౌలుదారులకి మాత్రం రుణ విముక్తులు అవుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడారంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు
తమ యొక్క సామర్థ్యానికంటే తక్కువగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కొత్తగా ప్రవేశించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు లభించగా సతమతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళు చేసినటువంటి కృషి పట్టుదల డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత డిసెంబర్ 5 తర్వాతనే క్రీడాకారులు అత్యంత శుభ ఫలితాలు అనేటివి పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో వివాహ యోగ్యత స్త్రీ పురుషులకి ఉంటుంది. కొత్త జీవితంలో అడుగు పెడతారు. ఇక సత్సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటిది వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది లోపల సంతాన ప్రాప్తి అయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఏ తర్వాత చెప్పుకున్నట్లయితే మకర రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటి మిశ్రమం కంటే ఎక్కువగా శుభ ఫలితాలు ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా గురు అనుగ్రహం అనేటువంటి సంపూర్ణంగా ఉండడం, రాష్ట్రాధిపతి కూడా అనుకూలంగా ఉండడం, ఈ విధంగా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి జరిగేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ కోరుకున్న చోట మంచి చక్కటి భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. జీవిత భాగస్వామితో వచ్చినటువంటి పొరపచ్చాలు చర్చల ద్వారా వాటిని ముగింపుకి నాంది పలుకుతారు. తద్వారా మళ్ళీ కోల్పోయిన ప్రేమను తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ మిమ్మల్ని ఉపయోగించుకొని సర్వీస్ తీసుకునే వాళ్ళే ఉంటారు తప్ప మళ్ళీ మీకు తిరిగి సహాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ యొక్క సర్వీస్ విషయంలో జాగ్రత్తలు పాటించుకొని మీరు ఎదుటి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందించండి. ధన విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. అలాగే ద్వితీయ రాహు ప్రభావం ఉన్నంత వరకు డిసెంబర్ 5 వరకు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తమ విలువైన ఆభరణాలు వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వాటికి కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఏ తర్వాత చక్కటి సంతానాన్ని పొందుతారు. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం రాశి ప్రభావం వలన ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీలకి మంచి జరుగుతుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఉంటాయి. కానీ అశుభం కూడా కొంత ఉంటుంది. ఈ యొక్క మకర రాశితో పాటు కాకుండా 12 రాశుల వారికి కూడాను మంచి జరగాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని పొందడం ద్వారా అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి జరగాలి. వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళు పొందాలి. వారి కన్న కళను సాకారం చేసుకోవాలి. గతంలో కంటే ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి పరిస్థితిలో ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే డిసెంబర్ 5 వరకు సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలన్నింటినీ కలుగుతాయి. ప్రధానంగా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవడము, అలాగే ఎంత ప్రయత్నము ఉత్సాహంతో ముందడుగు వేసినా ఎదుటి వాళ్ళ సహాయ సహకారం లేని కారణం చేత ఏకాకిగా స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాహుకేతు గ్రహ ప్రభావం వలన కలుగుతాయి. ఇక ఇలాగో గత సంవత్సరం నుంచి ఏలినాటి శని గత 2-3 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందానంటే మే 31వ తారీఖు వరకు కూడాను గురువు సంపూర్ణంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు. కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం. అన్ని పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవుతారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, రాహుకేతు యొక్క ప్రభావం సాధారణంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ప్రధానంగా మే 31 వరకు చేపట్టినటువంటి ప్రతి పనులలో కొంత ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు షష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఎదుటి వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు దూరం అవ్వడము, అలాగే మీ మంచి కోరే వాళ్ళు మీకు దూరంగా ఉండడం, తద్వారా మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ సందర్భంలో చేసేటువంటి అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఏ డబ్బుతో పనిచేసే ఏ పనైనా కానీ మీకు యోగాన్ని ఇవ్వదు. వ్యాపార విస్తరణ కావచ్చు, స్పెక్యులేషన్స్గా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం కానీ లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఈ సమయంలో మాత్రం చేయకండి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. ఈ సమయంలో వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరుకు తగ్గటువంటి విధంగా అనగా మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా మీ పనికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా కుటుంబంలో సమాజంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే డిసెంబర్ 5 నుంచి వ్యయ రాహు ప్రభావము, అలాగే షష్టమ కేతు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యయ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల డిసెంబర్ 5 తర్వాత మీ వస్తువులు కానీ విలువైన ఆభరణాలు కానీ లేదా మీ ఇంట్లో
ఏదైనా కానీ వస్తువుని కోల్పోవడం, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పనులలో కూడా ఇబ్బందికర పరిస్థితులు డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేయాలంటే ఏ సమయంలో చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బదిలీలు ప్రమోషన్స్ ఏ సమయంలో ప్రయత్నిస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో వస్తాయి, అలాగే కాంట్రాక్ట్స్ చేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాంట్రాక్ట్స్ చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం బిల్స్ పాస్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే ప్రధానంగా 17 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే చెప్పిన విధంగా నిరుద్యోగస్తులకి, కాంట్రాక్టర్స్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ కూడాను ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు, అలాగే జనవరి వచ్చే సంవత్సరం 24 నుంచి ఉగాది వరకు గురువు అనుకూలంగా లేకపోవడం, శని అనుగ్రహం లేకపోవడం, రాహువు కేతులు కూడా అనుకూలంగా ఉండలేని కారణం చేత ప్రధానంగా సమస్యలు అనేటివి వస్తాయి. కేవలం ఈ యొక్క కుంభరాశి వారికే కాకుండా 12 రాశుల వారికి కూడా సమస్యలు నవగ్రహాల యొక్క ఆగ్రహం వల్ల వస్తాయి. ఈ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాలన్నా, మంచి జరగాలన్నా, చెడు తక్కువగా ఉండాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి సందర్భంగా హస్త నక్షత్రం అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయం సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఉద్యోగ, వివాహ, విద్య మరియు ఆర్థిక ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను కుజుడు అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, ఈ సమయం చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఉద్యోగంలో ఈ అభివృద్ధి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 15 మే నుంచి 19 జూన్ వరకు కూడా ఉన్నటువంటి సమయం అనుకూలము, చాలా యోగంగా ఉంటుంది. గురువు అనుకూలిస్తూ ఉంటుంటాడు. అలాగే 31 మే తర్వాత ఈ సంబంధించినటువంటి గురువు ప్రభావం మనకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కుజగ్రహ ప్రభావం ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు అర్ధాష్టమ కుజుడు, అలాగే షష్టమ గురువు మరియు ఏలినాటి శని ప్రభావము, రాహువు కూడా జన్మరాహువు కొంతవరకు యోగిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా కేతుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత 26 నుంచి 1 ఆగస్టు వరకు చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వేరే ప్రాంతానికి, ఇష్టం లేని ప్రాంతానికి బదిలీలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటి ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశము, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక పరంగా నష్టాలు, వ్యయ ప్రయాసాలు కోర్చి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, సరిగ్గా నిద్రపట్టకపోవడము, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఎదురవుతాయి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు గురువు షష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ కూడాను కుజగ్రహ ప్రవేశం చేత గురుగ్రహం వల్ల వచ్చేటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కుజగ్రహం ప్రభావం కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉంటాడు, శని ప్రభావం అనుకూలంగా ఉండదు. ఈ శని కుజులకి కూడాను షష్టాష్టక స్థితి ప్రభావం, కొన్ని అనుకోని దుస్సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఆర్థిక పరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్ని విధాలుగా జీవిత భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ 11 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో జరుగుతాయని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 31 వరకు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయని చెప్పవచ్చు. ఇక దూర ప్రాంతం విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్స్ కూడాను రెన్యువల్ అవుతాయి. అలాగే సంబంధించినటువంటి కొత్త H1B కాంట్రాక్టులు కూడా ఈ సమయంలో మీకు యోగంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు వాలంటరీ సర్వీస్ చేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. అలాగే ప్రజాదరణ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి పార్టీ పెద్దలతో చర్చించి సమాలోచన చేసి మీ భవిష్యత్ కార్యాచరణ మీరు చేపట్టండి తప్ప మీకు మీరుగా డెసిషన్ తీసుకొని ముందడుగు వేసినట్లయితే ఆశాభంగం అనేటువంటిది తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కళాకారులు 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మరియు
సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం సాధారణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మే 31వ తారీఖు వరకు మంచి స్థితిగతులు కలిగినటువంటి అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి సంస్థల్లో కానీ లేదా మంచి పాత్రలు కానీ లభించే అవకాశం ఉంటుంది. తదనంతర పరిణామాల్లో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గడ్డు కాలం. ఈ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ గమనించగలరు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు సరిగ్గా లభించకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ సామర్థ్యానికి మించి ఎక్కువగా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీ ఆరోగ్యం కాస్త కుంగుబాటు పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండో పంట చాలా లాభదాయకంగా ఉంటుంది. మొదటి పంట సాధారణంగా ఉంటుంది. కౌలుదారులు కూడా కొంత రుణాగ్రస్తులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రైతులకి మాత్రం సాధారణమైనటువంటి స్థితిగతులే ఏర్పడతాయని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చు ఏదంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మే 31 లోపల లేదా జనవరి 24 నుంచి లేదా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు వివాహ సంబంధమైన విషయాల్లో చక్కగా వివాహం నిశ్చయమవుతుంది. సంతానవంతులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. మరీ ముఖ్యంగా నూతన గృహము సంపాదించుకోవాలన్న కోరిక ఈ చెప్పినటువంటి సమయంలో మీకు కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చక్కగా జాగరూకతతో వ్యవహరించాలి. మీ మాటకి తిరుగుండదు. మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. కాకపోతే జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలనే కళ మీరు సాకారం చేసుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారం మీకు అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు మాత్రం మీ చేజార్చుకోకండి. అలాగే ఈ యొక్క స్త్రీలకు సంబంధించి ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళల్ని ఎక్కువగా మీ యొక్క సర్వీస్నే ఉపయోగించుకొని మీ ద్వారా వచ్చేటువంటి పనులని వాళ్ళు పూర్తి చేసుకుంటారు ఎదుటివారు. కానీ మీకు మాత్రం ఎలాంటి సహాయ సహకారాలు అనేటువంటివి ఉండవు. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుంభరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం ఉంటే తప్ప చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం కోసం నవగ్రహాల మీద ఈ యొక్క సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారు ఆధారపడాలి. ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందించడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలలో పాల్గొని ఈ యొక్క శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తులో అన్ని విధాలుగా మీరు వేసే ప్రతి అడుగులో దైవం మీకు తోడై ఉండి మీ కళల్ని సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 7, రాజ్యపూజ్యం 11, అవమానం 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే శని సంచారం గత సంవత్సరం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులుగా ఈ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత ప్రతి పని యందు కూడాను అనాసక్తి, అంతేకాకుండా బద్ధకం ఎక్కువగా ఉండడము, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అడ్డంకులు అనేటువంటివి శని ప్రభావం కలుగుతాయి. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో శని ప్రభావం వలన సమస్యలను అనుకోకండి. ఇది గత జన్మలో చేసినటువంటి కర్మదోషం వలన ఈ జన్మల్లో కష్టాల రూపంలో మనం ఆ దోషాన్ని తొలగించుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా మొక్కవోని ధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ పట్టిన పట్టు సడవకుండా విడవకుండా చక్కగా ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావంలో వచ్చేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాహు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్న డిసెంబర్ 5 వరకు. కాబట్టి శని అనుగ్రహం లేడు, రాహు కూడా అనుకూలంగా లేడు. ఈ కారణం చేత ప్రధానంగా కుటుంబంలో వస్తువులు, విలువైన ఆభరణాలు చోరికి గురవ్వడం, తద్వారా కొంత మానసికమైన ఆందోళనకు గురవ్వడం, ఇంట్లో కంటే కూడా ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు కూడాను గురువు ప్రధానంగా అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఇగోకి పోయి చాలా మటుకు సమస్యలు కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏతావాత ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి నూతన ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మే 31వ తారీఖు లోపల చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా చెడు ఉండదు కదా. మంచి కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖులో వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు చాలా మటుకు యోగమైనటువంటి స్థితి, అనగా అప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటిది ఇక మన జీవితం ఇంతే, ఇంకా దీనికి సంబంధించి ఇక మనకు అభివృద్ధి లేదు అనుకునేటువంటి సందర్భం నుంచి కాస్త చిగురాకులు చిగురిస్తున్నట్టుగా జీవితం మీద ఆసక్తి,
ఆశ ఇవన్నీ కూడాను గురువు కలగజేస్తాడు. తద్వారా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఈ గురుగ్రహ ప్రభావంలో ప్రధానంగా మంచి ధనము లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, పేరుకు తగినటువంటి కనుక ప్రయత్నానికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కాబట్టి ఈ శని రాహు ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈ యొక్క గురువు వాళ్ళ ప్రభావం వలన బయటపడతారు. అంటే గురువు అంటే ఇక్కడ ఏంటి? దైవం అని చెప్పవచ్చు, అదృష్టం అని చెప్పవచ్చు, అలాగే పెద్దల ఆశీర్వచనం చెప్పవచ్చు. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటూ ఇష్టదైవానికి దగ్గరగా మీరు ఉన్నట్లయితే ఈ మిగతా గ్రహాల యొక్క ప్రభావంలో వచ్చే దుష్ఫలితాలన్నీ కూడాను తొలగిపోతాయి. అంతేకాకుండా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా మే 31వ తారీఖు వరకు కంటే కూడా ఇక్కడ ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే రాహు కేతుల మార్పు జరగనంత వరకు కూడా, అనగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ 5 వరకు రాహుకేతుల మార్పు ఉండదు. కాబట్టి ఈ సమయంలో సమస్త గ్రహాలు మీకు అనుకూలంగా లేని కారణం చేత కష్ట నష్టాలు, రుణ బాధలు ఎక్కువగా అవడము, ఈ సమయంలో మీరు ఎవరికైతే డబ్బులు అప్పగిస్తారో అవి మళ్ళీ తిరిగి మీకు రావు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అనిశ్చితి, అలాగే ఎందుకు మనం చేస్తున్నాము దీని నుంచి బయటపడితే చాలు అన్నంతగా మీకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహంతో మీరు ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటపడవచ్చు. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు, మీ మంచి కోరే వ్యక్తులకి మధ్య ఈ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ 2 నెలల 11 రోజుల పాటు మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత రాహువు మకర రాశిలో సంచారం ప్రయత్నం చేస్తాడో అద్భుతమైనటువంటి ప్రగతి మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. తద్వారా మీరు ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తారు. గురువు కూడా అనుకూలంగా ఉండడం అనేటువంటిది భవిష్యత్తులో జరుగుతుంది. ఇక కేతువు కూడాను పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సాధారణమైనటువంటి ఫలితాలు డిసెంబర్ 5 నుంచి కేతు గ్రహ ప్రభావంలో కలుగుతాయి. కానీ జనవరి 24 నుంచి మళ్ళీ ఉగాది వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 అంటే 2 నెలల 27 రోజులు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు అంటే 5 నెలలు, మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు అనంటే దాదాపుగా 2 నెలల పాటు ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, అనగా మొత్తం 7 నెలలు, అనగా ఒక గురువు మాత్రం మిమ్మల్ని అన్నిటిని కూడా ఈ యొక్క మీనరాశిని చాలా జాగ్రత్తగా కాపాడుకుని వస్తాడు. కాబట్టి 7 నెలల పాటు గురు అనుగ్రహం ఉంది అని అంటే 7 నెలలు మీకు దైవం అనుకూలంగా ఉండబోతుంది, పెద్దలు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ 2 వర్గాల వారిని మాత్రం ఎప్పుడు కూడా విస్మరించకండి. మీ జీవితంలో మీరు అది ప్రధాన భాగం అనేటువంటిది పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగస్తులు కనుక గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు ఎప్పుడు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రధానంగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలకి మారాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు బదిలీలు కోరుకున్న చోటికి బదిలీలు, అలాగే ప్రమోషన్స్ లభిస్తాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే మనకు పాస్ అయ్యి ధన ప్రవాహం వస్తుంది, కొత్త కాంట్రాక్టు చేజిక్కించుకుంటారు అనే విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 15 మే నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము, అలాగే 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము, మరియు 13 జనవరి నుంచి అనగా 16 డిసెంబర్ నుంచి 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము చాలా అనుకూలమైన కాలం. ఈ సమయంలో మాత్రమే మీకు మంచి జరగబోతుంది. ఇక విన్నారు కదా, ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి కష్టాలు ప్రారంభంలో ఎదురవుతాయి, మధ్యలో ఎదురవుతాయి. ఈ మీనరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మంచి ఎక్కువగా చెడు తక్కువగా ఉండదు. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రాశిలోనే ఈ యొక్క కుజగ్రహ సంచారము 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కారణం. కాబట్టి ఇది కాస్త కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి, అనగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలం సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు, విభేదాలు, అలాగే సంతానం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తుంది. ముఖ్యంగా మీకు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది. అలాగే
పాత సంబంధించినటువంటి అనగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు మీకు చర్చకు వస్తాయి. అలాగే ఆస్తి సంబంధించిన విషయాల పట్ల కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రధానంగా గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కుజుడు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు. రాహు కూడా కొంతవరకు యోగించే అవకాశం ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయంలో ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం అర్ధాష్టమ కుజ సంచార ప్రభావం, ఏలినాటి శని ప్రభావం, రాహు అనుకూలంగా లేకపోవడం ఈ కారణం చేత ప్రధానంగా మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో ప్రేమపూర్వకంగా మెలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడే మీరు కొంత నష్ట నివారణ అనేటువంటిది జరుగుతుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితము, అలాగే ధనాన్ని అకారణంగా నష్టపోవడం లాంటివి జరుగుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము ఇది ప్రధానంగా మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి, జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఆందోళన, అనిశ్చితి, అలాగే ప్రధానంగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. కానీ విలువైనటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ మార్పు ఉండడం, అలాగే జనవరి 24 తర్వాత మళ్ళీ సంబంధించినటువంటి జనవరి 24వ తారీఖు వరకు కూడాను ప్రధానంగా గురువు సంబంధించి ఈ సింహరాశిలోని సంచారం చేస్తుండడం, జనవరి 24 నుంచి ఉగాది వరకు గురువు అనుకూలంగా ఉండడం, మరియు డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలంగా ఉండడం, కుజుడు కూడా 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు కూడాను అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత ఏలినాటి శని ప్రభావం లాంటి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడి ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు. ఈ సంబంధించినటువంటి అనగా ఏతవాత చూసుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహు, అలాగే జనవరి 24 తర్వాత గురువు, కానీ కుజుడు 12 నవంబర్ నుంచే మనకు యోగిస్తున్నాడు. కాబట్టి ఇటు గురువు, రాహువు, శని అలాగే కుజుడు కూడా యోగించాలి అనుకున్నప్పుడు జనవరి 24 తర్వాత చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేపట్టినటువంటి పనులలో అన్నింటా మీరు విజయాన్ని పొందుతారు. ధనము అని ముఖ్యంగా రుణ విమోచనం పొందుతారు. మీకు రావాల్సినటువంటి రాని బాకీలు వచ్చే సంవత్సరం జనవరి 24 తర్వాత వచ్చే అవకాశాలు, ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ శాంక్షన్ చేసుకునే అవకాశం అవన్నీ కూడా ఆ సమయంలో గోచరమవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వలన సాధారణమైనటువంటి మార్కులతో పాస్ అవుతారు. కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ సంబంధించినటువంటి దైవ అనుగ్రహాన్ని కేర్ తీసుకొని ముందడుగు వేసినట్లయితే మీరు ఆశించిన మేర మీ పిల్లలు ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు నుంచి 30 వరకు కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విదేశీ యానము, విదేశీ విద్య ఇవన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి. తద్వారా కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము, అలాగే మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయం అనుకూలంగా లేని కారణం చేత కాస్త కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు వీసా శాంక్షన్ అవ్వడం కానీ, ఉన్న ప్రాజెక్ట్ మళ్ళీ రెన్యువల్స్ జరగడం కానీ, కొత్త ఉద్యోగంలో లభించడం కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాతనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. కాబట్టి ఏదైనా ఎన్నికలు మీరు పోటీ చేయాలన్న డిసెంబర్ 5 తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఏదైనా కానీ నామినేటెడ్ పోస్ట్ కావాలనుకున్నట్టయితే ప్రధానంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత పార్టీ పెద్దలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటే మీకు విజయం, మీ మాట విని మీకు మంచి పదవిని కట్టబెడతారని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ విద్యార్థులకి సంబంధించి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 24 ఫ్రేమ్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. నూతన నటీనటులకు మాత్రం అవకాశాలు తక్కువగా గోచరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు ప్రధానంగా మీ ఆస్తిపాస్తులను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైన విషయాల్లో మంచి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మంచి అవకాశాలు కూడా అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి
ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండో పంట చాలా అభివృద్ధిగా ఉంటుంది. అన్ని విధాలుగా దిగుబడి ఎక్కువగా ఉండడం, రాబడి ఎక్కువగా ఉంటుంది. కౌలుదారులు రుణ విముక్తులవుతారు. ఈ యొక్క సంబంధించినటువంటి రైతులకి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు లభించి అన్ని విధాలుగా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు మంచి స్థాయిలోకి ఉంటారు. అలాగే డిసెంబర్ 5 వరకు కష్టపడక తప్పదు. డిసెంబర్ 5 తర్వాత మీ చేసేటువంటి ప్రయత్నం వలన మీ ప్రతిభకు తగ్గ పట్టం మీకు లభిస్తుంది. తద్వారా మీ యొక్క టీంలలో ఒక మంచి మెంబర్గా మీరు స్థిరపడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి తిరుగుండదు. కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతను తిరిగి పొందగలుగుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలకి లోటుండదు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాకపోతే ధన నష్టం ఎక్కువగా జరగబోతుంది. అలాగే మీ వస్తువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు వ్యయ రాహు ప్రభావం వలన వస్తువులు దొంగతనానికి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త కాపాడుకోండి. అలాగే ముఖ్యంగా ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు ప్రేమ ఆప్యాయతలో ఈ సంవత్సరం అంతా వ్యవహరించండి. ఎవరిని కూడాను తక్కువగా అంచనా వేయకండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా ఎవరిని తక్కువ అంచనా ఇస్తారో వాళ్ళే మళ్ళీ మీకు తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మీకు వెనక గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పట్ల ఒక ఇంత శ్రద్ధ వహించండి. ఏతావాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. స్థిర చిరాస్తులు అనేటువంటివి సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జనవరి 24 తర్వాత మీకు సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో వివాహం కావాల్సినటువంటి స్త్రీ పురుషులకి వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొంతకాలం అనుకూలం, కొంతకాలము ప్రతికూలం. కాబట్టి మీనరాశితో పాటు 12 రాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే మంచి ఎక్కువగా, చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాదులు నమోదు చేసుకొని ఈ యొక్క కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా అన్ని విధాలుగా మీ యొక్క జీవితంలో నవగ్రహాలు అనుగ్రహించి మీ కళలను సాకారం చేసి మీరు ఊహించిన విధంగా మీ జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.